హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీహరన్ టాక్స్. చాలా డేస్ అవుతుంది కదా ఒక ఫుల్ వ్లాగ్ పెట్టేసి. సో హియర్ ఇట్ ఈస్ నౌ. దిస్ ఈజ్ సెకండ్ ట్రావెల్ వ్లాగ్ ఇన్ శ్రీహరన్ టాక్స్. ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ వచ్చేసి తిరుపతికి ఫ్రమ్ హైదరాబాద్, అండ్ దిస్ ఈస్ టు బెంగళూరు ఫ్రమ్ హైదరాబాద్ ఆన్ రోడ్ ట్రిప్. హైదరాబాద్ నుండి బెంగళూరుకి అరౌండ్ 630 to 650 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసి 8 కల్లా స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్ నుండి. ఇదే నాకు అండ్ కన్నయ్యకి ఫస్ట్ లాంగ్ జర్నీ వయా రోడ్. సో అందుకనే చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళకి అప్డేట్ చేస్తూ మేము మా జర్నీ స్టార్ట్ చేసాము. టోటల్ 13 అవర్స్ జర్నీ అయింది మాకు ఆ రోజు. మధ్య మధ్యలో టీ బ్రేక్స్ తీసుకుంటూ కన్నయ్య అండ్ వాళ్ళ నాన్న ఇలా ఆగి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చేయాలి అన్న ప్లాన్స్ వేసుకుంటూ లంచ్ బ్రేక్స్ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కూడా మేము విజిట్ చేసాము ఆన్ ద వే టు బెంగళూరు. అనంతపూర్లో వివాహ భోజనము అనే రెస్టారెంట్లో లంచ్ కంప్లీట్ చేసాము. అనంతపూర్ దాటిన తర్వాత ఈ కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనిపించింది. ఇది అరౌండ్ 530 ఏకర్స్లో ఉంటుంది అంట, అండ్ రోడ్ సైడ్ 2.5 కిలోమీటర్స్ వరకు ఉంది దాదాపుగా. ఇదే ఏరియాలో మాకు విండ్ మిల్స్ కనిపించాయి. ఇవి చూడగానే ఒక్కసారిగా తిరుపతి గుర్తు వచ్చింది. నేను ఫస్ట్ టైం వీటిని చూసింది కూడా తిరుపతిలోనే. చిన్నప్పుడు అవి చూసి ఏంటి అంత పెద్దగా ఉన్నాయి ఫ్యాన్స్ అని అనుకునేదాన్ని. ఆన్ ది వేలో మాకు లేపాక్షి టెంపుల్ కూడా కనిపించింది. బట్ దాన్ని రిటర్న్లో కవర్ చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే మేము ఒక ప్లేస్లో 6:30 వరకు ఉండాలి. ఎక్కువగా టైం వేస్ట్ చేస్తే మళ్ళీ మిస్ అవుతామని ఇంకా ఎక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్తున్నాము. సో ఫైనల్గా కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఫస్ట్ టోల్ గేట్ ఇన్ కర్ణాటక బార్డర్. అరౌండ్ 4:20 ఆ టైంకి మేము ఇక్కడ ఉన్నాము. ఈ కర్ణాటక బార్డర్ నుండి ఒక 1 అవర్ జర్నీ చేసి మేము ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్లో ఉన్నాము. ఈవినింగ్ 5:15 కల్లా మేము ఈషా ఫౌండేషన్ రీచ్ అయ్యాము. మేము అనుకున్న దానికంటే దాదాపు ఒక 1 అవర్ ముందే రీచ్ అయ్యాము. ఆ సన్సెట్, ఆ కొండల మధ్యలో దారి, ఆ వ్యూ చూస్తుంటేనే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్లో ఎవ్రీడే 7 PM లేజర్ షో ఉంటుంది. ఆదియోగి శివుని స్టాచ్యూ పైన లేజర్ లైట్స్ తోటి శివుని యొక్క గతాన్ని, ఎలా రైజ్ అయ్యాడు, ఎలా ఎవాల్వ్ అయ్యాడు అనే ఇన్ఫర్మేషన్ అంతా శివుని గురించి లైట్స్తో మనకి చూపిస్తుంటారు. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో ఈ లేజర్ షో ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు, బట్ చిక్బల్లాపూర్లో మాత్రం ఎవ్రీడే ఉంటుంది. ఈషా ఫౌండేషన్లోకి ఇక్కడ ఎంట్రీ ఫీ 50 రూపీస్ ఉంటుంది. అది మనం మాన్యువల్గా పే చేయము. నార్మల్గా టోల్ గేట్స్ దగ్గర ఫాస్టాగ్తో కట్టేయాలంటే మనకి ఇక్కడ ఫాస్టాగ్ నుంచి డెబిట్ అవుతుంది. ఇలా దూరం నుండి శివుని చూడగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. అది మాటలో నేను ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ చాలా చాలా పాజిటివ్గా అనిపించింది. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది నాకు ఇక్కడికి వెళ్ళాక. ఎంట్రన్స్లో ఇక్కడ నాగదేవుని స్టాచ్యూ ఉంది. ఈషా ఫౌండేషన్లో ఆడవాళ్ళు మెన్స్ట్రుయేషన్ టైంలో రావద్దు అలాంటి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు ఏ టైంలోనైనా ఈషా ఫౌండేషన్ని విజిట్ చేయొచ్చు అండ్ వాళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. నాగదేవుని వెనకాల ఆదియోగి శివుని స్టాచ్యూ ఉంటుంది. మనం ఈ శివుని స్టాచ్యూ చూసినట్టయితే 4 వైపులా గ్రీనరీతో కొండలు ఉంటాయి. చాలా చాలా ప్లెజెంట్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. దాదాపు ఒక 9 అవర్స్ కూర్చొని ట్రావెల్ చేస్తూ ఉండడం వల్ల కన్నయ్యకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ కనిపించగానే చాలా ఫ్రీగా అనిపించింది. నడుస్తూనే ఉన్నాడు. ఇంకా వెనుక మేము వస్తున్నామా లేదా కూడా పట్టించుకోవట్లేదు. ఆదియోగి స్టాచ్యూ కింద ఇలా నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. దాని చుట్టూ మేము ప్రదక్షిణాలు చేసి హారతి ఇంకా ప్రసాదం తీసుకున్నాము. మేము లేజర్ షో కంటే ఒక 1.5 అవర్ ముందు రావడం వల్ల ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చాలా నెమ్మదిగా కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆవు అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఒరిజిన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా పైన బోర్డులో రాసి పెట్టారు. మనం ఇక్కడ ఈ ఆవులకి దానా కూడా పెట్టొచ్చు, అంటే ఫుడ్ కూడా పెట్టొచ్చు. బట్ మనం తీసుకెళ్ళిన మన ఫుడ్ పెట్టకూడదు. అక్కడ చిన్న షాప్లా ఉంటుంది, వాళ్ళే దానికి కావాల్సిన ఫుడ్ అమ్ముతారు. సో అది మనం కొనుక్కొని మనకు నచ్చిన ఆవుకు కానీ వాళ్ళు చెప్పిన ఆవుకు కానీ పెట్టొచ్చు. ఇక్కడ గోశాల దగ్గర మాకు టైం 6:20 అయింది. ఇంకా లేజర్ షోకి ఒక 40 మినిట్స్ టైం ఉంది మాకు. సో చాలా ప్రశాంతంగా ఈ ఆదియోగి స్టాచ్యూ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అలా ఆ స్టాచ్యూని చూస్తుంటే మైమరచిపోయాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది.
లేజర్ షో కరెక్ట్‌గా 7కి స్టార్ట్ అయ్యి 7:45కి కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చాక అనుకున్న లేజర్ షో కూడా రికార్డ్ చేయాలని. బట్ షో స్టార్ట్ అయ్యాక ఇంకా అసలు ఆ విషయమే గుర్తు రాలేదు. అంత మైమర్చిపోయి ఇన్వాల్వ్ అయిపోయి చూసాము. లాస్ట్‌లో ఒక 2, 3 పిక్చర్స్ తీసుకున్నాను అంతే. ఇక్కడ నుండి 1 అవర్ ట్రావెల్ చేసి బెంగుళూరులో ఉన్న మా కజిన్స్ ప్లేస్‌కి రీచ్ అయ్యాము. దిస్ ఈజ్ అవర్ డే 1 ఇన్ బెంగుళూరు ట్రిప్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.